మనం ఈ వారం అకౌంటబిలిటీ జవాబుదారీతనం గురించి సరదాగా మనం డిస్కస్ చేసుకుందామండి. మొదటి వీడియోలోనేమో అప్పులు లోన్స్ గురించి చెప్పాను. రెండో వీడియోలోనేమో నిర్ధారణ పక్షపాతం కన్ఫర్మేషన్ బయాస్ గురించి చెప్పానండి. ఇది మూడో వీడియో అకౌంటబిలిటీ జవాబుదారీతనం అంటే ఏంటనేది దాని గురించి మనం సరదాగా 8, 9, 10 పాయింట్ల కింద మనం డిస్కస్ చేసుకుందాం. ఇది అకౌంటబిలిటీ అనే పదం మహేష్ బాబు ఆయన సినిమాలో ఆయన సీఎం అవుతారండి. అక్కడ ఆయన వాడతారు అకౌంటబిలిటీ అనే పదాన్ని, జవాబుదారీతనం అనే పదాన్ని ఆయన వాడారండి. సరే, అది ఆయన వాడారు, మనం చెప్తున్నామండి. అకౌంటబిలిటీ జవాబుదారీతనం, దీన్ని ఫస్ట్ పాయింట్ తీసుకుందామండి. తండ్రి పిల్లలు అని రాశానండి. నేను అసలు లాస్ట్ విషయం ముందరే చెప్పేస్తానండి. ఎవరికైనా బోర్ కొడుతుందంటే ముందరే మీరు క్లోజ్ చేసేయచ్చు నాది. ప్రతి మనిషి, పుట్టిన ప్రతి మనిషి, ప్రతి వ్యక్తితోటి, ప్రతి అతను ఉన్న బంధంతో, అది స్నేహ బంధం అవ్వచ్చు, లేదా ప్రేమ బంధం అవ్వచ్చు, లేదంటే ఏ బంధమైనా సరే, జవాబుదారీతనం అకౌంటబిలిటీ అంటే మనము చెప్పాల్సినది, మనం ఏమి చేస్తున్నాం, మనం అతని పట్ల లేదంటే ఆమె పట్ల, లేదంటే ఒక్కొక్కసారి వస్తువు పట్ల కూడా అండి, వస్తువు పట్ల ఏదైనా సరే మనం జవాబుదారీతనంగా ఉండాలి. అంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తే, అవతల వారు క్వశ్చన్ చేస్తే నేను తప్పు చెయ్యలేదు, నేను కరెక్ట్గా నీకు ఉన్నాను అని చెప్పాలండి. ఈ ఒక్క విషయం ఎందుకు తీసుకున్నాను అని అంటే అకౌంటబిలిటీ గురించి, ఇది ఒక్కటి ఉంటే ప్రతి మనిషికి ఈ ప్రపంచంలో సుఖశాంతులతోటి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా జరిగిపోద్దండి. ఎవరి మీద కక్షలు కార్పణ్యాలు ఉండక్కర్లేదు, పగలు ప్రతీకారం ఉండక్కర్లేదు, ఒక దేశం ఇంకో దేశం మీద చేయక్కర్లేదు, ఒక మనిషి ఫ్యాక్షనిజం ఏమీ ఉండదండి. ప్రతి మనిషి చూడవలసింది, నేర్చుకోవాల్సింది ఏంటండి? జవాబుదారీతనం. సరే, అది సారాంశం అదేనండి. ఇప్పుడు ఫస్ట్ది తండ్రి పిల్లలు రాశానండి. ఒక తండ్రి ఏం చేయాలండి? పిల్లల్ని చదివించాలి, ప్రయోజకుల్ని చేయాలి. వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేంత వరకు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు మనం ఆ పిల్లలకి మనం జవాబుదారీతనం కింద ఉండాలండి. నేను 2 రకాలు చెప్తున్నా. అటు వ్యాపారం పరంగా కానీ, లేదంటే ఉద్యోగ పరంగా కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలండి. అప్పటి వరకు తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, వాళ్ళిద్దరూ వాళ్లకు పుట్టిన పిల్లలకి జవాబుదారీతనంగా ఉండి తీరాలి. ఇది ఎందుకు అంటున్నానంటే, పిల్లలు పుడుతున్నారండి, చాలామంది ఏమి చదివించరు, ఏమి చేయించరు, రోడ్ల మీద వదిలేస్తున్నారండి. ఇప్పుడు బయట మనం రోడ్ల మీదకి వెళ్తుంటే అడుక్కునే వాళ్ళు బోల్డ్ మంది కనబడుతున్నారు కదండి. ఈ మధ్యన తగ్గారనుకోండి, గవర్నమెంట్ ఏవో చర్యలు తీసుకోవడం వల్ల. మరి ఆ తండ్రి తల్లి చేసిన తప్పే కదండి. మరి పిల్లల్ని కనడం ఎందుకండి? వాళ్ళని ప్రయోజకులను చేయాలి కదండి. ఇక్కడ మళ్ళా తండ్రి పిల్లల మధ్యన బాధ్యత, ప్రేమ, అది మనం నెక్స్ట్ దాంట్లో మనం చెప్పుకుందాంలేండి. కాబట్టి ప్రతి తండ్రి ఏం చేయాలండి? పిల్లల పట్ల జవాబుదారీతనంగా ఉండాలి. అసలు పాయింట్ ఏంటి చెప్పండి? పిల్లలు కూడా తల్లి దగ్గర జవాబుదారీతనంగా ఉండాలి. ఆయన్ని చదివించారండి, ఇంటికి చక్కగా స్కూల్లో చదువుకోవాలి, లేదంటే కాలేజీలో చదువుకోవాలి, ఇంటికి వచ్చి మనం చదువుకోవాలి, వాళ్ళు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి. అది అవ్వట్లేదు అనుకోండి, పిల్లలు తండ్రి పట్ల లేదంటే తల్లి పట్ల జవాబుదారీతనం లేదు. మేము చదువుకున్న రోజుల్లో 100 మంది 10th క్లాస్ రాస్తే 36%, 37% పాస్ అయ్యేవారండి. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఆ 36% 100% అనుకుంటే మళ్ళీ 36%, డిగ్రీకి వచ్చేసరికి ఆ 100% మళ్ళీ 36%. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక 65%, 70% అయిందండి.
మరి ఈ 100 మందిలో ఈ 30 మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకంటే వాళ్ళకి జవాబుదారీతనం అనేది లేదు. ఆ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రుల పట్ల లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ పిల్లలు కూడా తండ్రి లేదంటే తల్లి పట్ల జవాబుదారీతనం అనేది ఉండి తీరాలి.